తూర్పు పశ్చిమ డెల్టాను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మస్కపల్లి గ్రామంలో బ్రహ్మపురి ప్రాథమిక సహకార కేంద్రం వద్ద సొసైటీ అధ్యక్షులు బన్సీ ఏర్పాటు చేసిన ఆర్థర్ కాటన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి బన్నీ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఎమ్మెల్సీ ప్యారాబతుల రాజశేఖరంలో ముఖ్య అతిథులుగా పాల్గొని గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మించిన రూపశిల్పి అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డెల్టా చైర్మన్ మురళీశెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, సలాది రమేష్, రేవు శ్రీను, డీసీలు, డైరెక్టర్ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సహకార సంఘం ఇప్పటికే 18 కోట్ల టర్నోవర్తో రైతాంగానికి సేవలు అందిస్తూ ఉంది. రైతులు కూడా సుమారుగా 1,78,00,000 రైతుల యొక్క డబ్బులు దీంట్లో డిపాజిట్లు పెట్టడం, అలాగే ఈరోజు కొత్తగా బంగారు వస్తువులపై మరి తక్కువ వడ్డీకే రుణాలు అందించేటువంటి కార్యక్రమం మరి పెద్దల గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా కూడా ప్రారంభించుకున్న రైతులందరికీ కూడా ఈ బంగారు వస్తువులపై రుణాలు ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం రూపొందించినటువంటి సొసైటీ అధ్యక్షులు బన్నీ గారికి, సిఇఓ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి సర్ ఆర్థర్ కాటన్ గురించి పెద్దలందరూ చెప్పడం జరిగింది. చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతాంగం కానీ ప్రజలు కానీ విశ్వాసానికి పెట్టింది మారు పేరుగా తమకు సాయం చేసిన ప్రతి మనిషిని గుర్తించుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అందరూ కూడా సర్ ఆర్థర్ కాటన్ గారిని స్మరించుకుంటూ అనేక విగ్రహాలు నెలకొల్పుతూ ఉన్నారంటే వారు చేసినటువంటి మంచి పని ఏదైతే ఉందో రాబోయే యువత కూడా ఒక మంచి పని చేయడం ద్వారా మరి రాబోయే తరాలు ఎల్లప్పుడూ గుర్తించుకుంటాయనే దానికి ఈ సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం కూడా భావితర పౌరులకు ఉపయోగపడటమే కాకుండా మరి ఈరోజు ఎవరైతే ఉద్యోగం చేస్తా ఉన్నారో ప్రభుత్వాలు మరి రైతాంగానికి కానీ వారు చేసేటువంటి ప్రాంతానికి కానీ మంచి పని చేస్తే ఆ విధంగా గుర్తుపెట్టుకుంటారని సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క విగ్రహం చూసినప్పుడు వారు గుర్తించుకోవడానికి కూడా ఇటువంటి విగ్రహాలు